హైవేస్. ఇది బిగ్ బ్రేకింగ్ అండి. నేను ఈ సిరాజ్ అల్ రెహమాన్ ఉన్నాడు చూసారు విజయనగరంలో, పోలీస్ కొడుకు. వీడు ఈ ఐఈడి బాంబులు తయారు చేసి అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం అడవులలో పేల్చాడు. ట్రయల్ రన్ అన్నా కదా. ఒరిజినల్గా అన్నప్పుడు ఎక్కడేంటంటే మనం అనుకున్నది ఏంటి, హైదరాబాదు బాగా రద్దీ ఉండే ప్లేస్ అనుకున్నాం. విజయనగరంలో విద్యా స్టేడియం చెప్పేసి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన ఒక స్టేడియం ఉంటుంది అక్కడ, క్రికెట్ స్టేడియం. మ్యాచెస్ కూడా చాలా తక్కువ అక్కడ జరిపేది. అక్కడ ఏదో ఫంక్షన్ ఉంటుంది, ఎప్పుడోకప్పుడు జనాలు మొత్తం గ్యాదర్ అవుతారు కదా, అప్పుడు ఈ ఐఈడి బొమ్మలు పెట్టి లేపేద్దని చెప్పేసి అనుకున్నాయంట. ఇక్కడ మనం తయారు చేసాం, ఏడకు వెళ్ళేసేందుకు ఇక్కడే వేద్దాం. ఆ తర్వాత హైదరాబాద్ ఉన్నటువంటి సయ్యద్ సమీర్ వాడు చెప్పిన వాడు చూసుకుంటాడు. ఇలా వరంగల్, ముంబై, కలకత్తా, ఢిల్లీ ఈ బ్యాచ్ నేను చెప్పాను చూసారా, మ్యాజిక్ లాంతర్ ఆ గ్రూప్లో ఉన్నారు ఈ బ్యాచ్ అంతా. ఎవరంటే మొత్తం భారతీయులే, మొత్తం ముస్లింలే, మళ్ళీ మొత్తం చదువుకున్న వాళ్ళే, ఆల్మోస్ట్ మొత్తం 20 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే. ఏంటండి అసలు వాళ్ళ అమ్మా నాన్నగా తెలియదు అసలు ఏం చేస్తున్నారా. ఒక టార్గెట్ ఒకటే అంట, ముస్లింలు అంటే ఎవరు అనేది అంటే ఊరు కూడా అంట. ఈ ముండ వీళ్ళ తాత ముత్తాతలు హిందువులు అనే విషయం తెలియదు, చదువు సంస్కారం తెలియదు. టెర్రరిస్టులు ఇంకా ఆ మైండ్ సెట్ చాలా ఘోరంగా ఉండేది, క్రూయల్గా ఉండిద్దండి. అసలు ఈ పొలిటీషియన్లు ఫ్యాక్షన్స్లో వాళ్ళు బెటర్ అనమాట, అంత ఇదిగా వీళ్ళు వస్తూ ఉన్నారు. ఎంత ఘోరం అండి అసలు. మరలా చెప్తున్నాం కదా, అసలు వీడికి సంబంధించిన డేటా చెక్ చేస్తూ పోతూ ఉంటే ఇప్పటికి చంపేల వాడిని ఎన్కౌంటర్ చేశారు, చేయకుండా ఇంకా ఉంచారు. ఎందుకంటే ఇంకెన్ఫెక్షన్ రాబట్టాలి కాబట్టి. వాళ్ళ నాన్న బ్యాంక్ లాకర్ ఇంకా ఓపెన్ చేయాలా, అసలు వీడికి అకౌంట్స్లోకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియలా. అండ్ వీడు వచ్చేసి ఆ బాంబులు తయారు చేసి అక్కడ వేయటం అంటే ఎలా తయారు చేస్తారు ఏంటంటే, విజయనగరంలో ఈ టపాసులు తయారు చేసి ఉంటాయి కదా, దీపావళి టపాసులు తయారు చేసే ఫ్యాక్టరీలు, అక్కడ ఆర్డర్ వచ్చి కొంత మెటీరియల్ కొన్నాడంట, పేలు పదార్థాలు. ఇంకొన్ని ఆన్లైన్లో వేరే చోట కొన్నాడంట. మొత్తం విజయనగరంలో వచ్చేసి ఎక్కడ తెప్పించి తెలుసా, అక్కడ ఒక ఉర్దూ పాఠశాల ఉందంట, ఆడకు తెప్పించాడు. మసీదులు వాటికే వాడేసండి, ఉర్దూ పాఠశాలలు వాటికే వాడేసండి, మదర్సాలు వాటికే వాడేసండి. మళ్ళీ ఎవరన్నా ఏదైనా ఒక మాట అంటే ఊరుకోవద్దు. మీకు అర్థమవుతుందా మీరు ఏం చేస్తున్నారు? ఇటువంటి టెర్రరిస్టులు వచ్చేసి ఎక్కడ ఉండటం వల్ల మతం పేరు చెప్పుకొని మత ప్రార్థనా స్థలాలు, స్కూళ్ళు అండ్ మోరోవర్ అమాయకులు ముస్లింలు రెచ్చగొట్టేసి వీళ్ళకి కావాల్సిన మొత్తం నడిపించేసుకుంటా ఉన్నారు. ఇప్పటికైనా మార్పు రావాల్సింది ముస్లింలే అండి. ఈ టెర్రరిస్టులు ఉన్న వాళ్ళు ముస్లింలు కాదు. ఈ టెర్రరిస్టులు వచ్చేసి అల్లా కూడా వాళ్ళకి క్షమించడు. అల్లా కోసం చేస్తున్నామంటూ ఇస్లాం సామ్రాజ్యం ఉండాలి మొత్తం అనుకుంటూ వాళ్ళు ఏదో చేస్తున్నా అది వచ్చేసి తప్పు, క్షమించడు అల్లా కూడా. కాబట్టి ఇక వీళ్ళకి మాకు సంబంధం లేదు, వాడు చచ్చినా మేము బోం. ఆల్మోస్ట్ ఇంక ఎలాగంటే వెలివేసేయండి, ఏం పర్లేదు. నిజమైనటువంటి ముస్లింలు ఈరోజు గల్ఫ్ కంట్రీస్లో ఉంటూ ఉన్నారా, వాళ్ళలో కూడా ఫండింగ్ ఇస్తున్న టెర్రరిస్టులకు అని చెప్పేసి అంటూ ఉన్నారు. మరికొంతమంది మాత్రము ప్రశాంతంగా బిందాస్గా బతికేస్తూ ఉన్నారు. సో అలా బతకండి. ఎందుకు టెర్రరిస్టుల చేతులు కీలు బొమ్మలుగా మారుతారు, ఎందుకు ఈ దేశాన్ని ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తూ పోతూ ఉంటారు. ఎక్కడ టెర్రరిస్ట్ బయటపడ్డా, ఎక్కడ టెర్రరిస్ట్ కనపడ్డా ముస్లిం అని తేలుతూ ఉంటే మీకు సిగ్గు అనిపించట్లా, బాధ అనిపించడం వల్ల మీ అల్లాని మీరు వేడుకోరా, అల్లా ఏంటి వీళ్ళు మన ఇస్లాం మతంలో ఉన్నారేంటి టెర్రరిస్టులు, అల్లా నువ్వు వాళ్ళని చంపే అని మీరు అడగండి, రిక్వెస్ట్ చేయండి. మేము కూడా అడుగుతాం. బట్ మా దేవుడు కాదు కదా, మీ దేవుడు కదా, మీరు అడిగితే చేసి పెడతాడు. దేవుడు అనేవాడు అక్కడే కదా, అలా అనుకుని నాలంటి వాళ్ళు అడుగుతూనే ఉన్నారు. బట్ మీలాంటి వాళ్ళు ఒప్పుకోరు కదా, మీ దేవుడు మా దేవుడు అంటారు కదా. సో అలాగే మీ దేవుడేనండి, మీరే మొక్కండి, దండం పెడతానండి. ఏంటండి దారుణాలు, ఏంటండి దుర్మార్గాలు అసలు. అరే విజయనగరం లాంటి చోట కూడా, ప్రశాంతంగా ఉండే చోట కూడా ఆ రకంగాన నిజంగా పైడితెల అమ్మవారి ఇన్ని పట్టించాలనిపిస్తుంది నాకైతే మాత్రం. ఆ పైడితెల అమ్మవారు నిజంగా విజయనగరాన్ని కాపాడుతా ఉంది ఇటువంటి దుర్మార్గుల నుండి, ఇటువంటి టెర్రరిస్ట్ ముండా కొడుకుల నుంచి.